RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. పలాస మండలం పెద్ద నీలావతి గ్రామంలో పశు వ్యాక్సిన్ ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. ప్రతి రైతు పాడి పంటల వలన బతుకుతున్నారు. ప్రతి రైతు తమ బాధ్యతలు మర్చిపోకూడదు. చూసుకొని వాటికి కావాల్సిన వ్యాక్సిన్ అన్ని కూడా వేయించి జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎందుకంటే పశువులు మనకి పాలనిస్తాయి కనుక వాటిని ఏ హాని కలగకుండా చూసుకునే బాధ్యత ప్రతి రైతుకు ఉంది. ఒక తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో అదే విధంగా మన పశువుల్ని కాపాడుకోవాలని మాట్లాడిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. ఏ రోజు నాశనం కాలేదు. అలాంటిది ఈరోజు తరాలు మారుతున్నాయి. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఇతర ఉద్యోగాలకు వెళ్తున్నా ఈ రోజుకి కూడా ఆ పాడిని పంటని నమ్ముకొని బ్రతికే ప్రతి రైతు కూడా మరి పెద్దగా ఎదుగుతున్నాడు నేను చెప్పలేదని ఎవరు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మరి వాటి నుంచి మనం సంపద పొందాలంటే వాటికి కూడా మనం కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక చెట్టు నాటితే సరిపోతే దానికి నీరు పోసి కావాల్సిన ఎరువులు పోస్తే అది జీవితాంతం మనల్ని పోషిస్తుంది. అలాగే ఈరోజు పాడి ద్వారా మన అభివృద్ధికి తోడ్పడుతున్న ఆ లేగదూడలు కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, వాటి పట్ల మనం తీసుకోవాల్సిన చిరు జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం వాటి పట్ల అవి మనకు జీవితకాలం ఎలా పోషిస్తాయో, అంటే ఒక బిడ్డ పుట్టాక 1 సంవత్సరం లోపల మన బిడ్డకు ఎలా వ్యాక్సిన్ వేసి సంవత్సరం తర్వాత ఆ బిడ్డ తనంత తను ఎలా పెరుగుతాడో ఈ రోజు మనం లేగదూడల పట్ల కానీ ఆవుల పట్ల కానీ ముఖ్యంగా పాడి పట్ల అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక బాధ్యతగా ఈరోజు ఎంత జనరేషన్ ముందుకెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమానికి చిహ్నాలైన పాడిని పంట పట్ల ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారో ఇలాంటి కార్యక్రమాల వల్ల మనకు అర్థమవుతుంది. నిజంగా చాలా మంచి వివరాలు ఇచ్చారు. అయితే ఈరోజు ప్రోగ్రామ్స్ వల్ల మాకు సడన్ గా కొన్ని మా మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ పెట్టడం వల్ల వెళ్లాల్సి వస్తుంది. కానీ అధికారులకి మనవి చేస్తున్నాను, దయచేసి నేను వెళ్తున్నానని ప్రోగ్రాంలు ఆపద్దు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరుడు తాలూకా సందేహాలన్నీ మీరు నివృత్తి చేసి పాడి పట్ల వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలిగేలా కొన్ని చిన్న చిరు జాగ్రత్తలు, చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి తక్కువ కాకుండా వీటి మీద నుంచి మనం కూడా సంపాదన పొందొచ్చు అని మీరు వారికి అవగాహన ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే మనకి ప్రోత్సాహకరంగా వీటి మీద మనకి ఇంట్రెస్ట్ కలిగేలా ప్రోత్సాహ బహుమతులకి ఇస్తూ కూడా వారి ఉద్యోగాలుగా మాత్రమే చేయకుండా నిజంగా ప్రజల్లో అవగాహన కల్పించి వారికి ఇచ్చిన బాధ్యతని మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రతి ఒక్క అధికారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరుపైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక మంచి కార్యక్రమం మనం ఎంత ముందుకెళ్ళినా ఈరోజు మనకు అన్నం పెట్టే రైతు కానీ మనకి పాడిచ్చే వాటిని పోషిస్తున్న రైతులు కానీ మర్చిపోకూడదు. నోట్లు మనకి ఆకలి తీర్చవు, ఇవే మనకి ఆకలి తీరుస్తాయి. వీటి పట్ల కూడా మనందరికీ బాధ్యత ఉందని ఒకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబాలకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.